హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. బెండకాయ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మన వీడియోలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేయచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే అయితే ఈ రెసిపీ కోసం నేను ఒక 1/2 కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పును, 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను, ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అలా వేయించుకోవాలండి. ఆనియన్స్ను మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి బెండకాయలు వేగేటప్పుడు వాటితో పాటు ఈ ఆనియన్స్ కూడా వేగుతాయి. అయితే ఇంతవరకు నా వీడియో మీరు చూసినట్లయితే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలను చీల్చి వేసుకోవాలి. వాటిని కూడా దోరగా వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు అన్నిటినీ వేసుకొని ఒక్కసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా కలుపుకూడదండి. అలా కలుపుకున్నట్లయితే బెండకాయ ముక్కలు అనేవి విరిగిపోయి ముద్దగా అయిపోతుంది. అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెండకాయల్ని అలా వేయించుకోవాలండి. ఇందులోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను అరకాపరకాగా దంచి వాటిని వేసుకుంటే వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయ ఫ్రై చేసినప్పుడు కానీ కర్రీ చేసినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఉప్పును ముందుగా వేయకూడదండి. అలా అయితే జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉప్పు బెండకాయ మొత్తం వేగిన తర్వాత వేసుకున్నట్లయితే కర్రీలో జిగురు కూడా తక్కువగా ఉంటుంది. అలానే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇక్కడ బెండకాయ బాగా వేగింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి.